నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు తిరుమలలో 2 రోజుల పర్యటన ముగించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ సాదరంగా వేడుకలు పలికిన అధికారులు నాయకులు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానంలో నూతన ఆంగ్ల సంవత్సరానికి ఏర్పాట్లు సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన దేవస్థానం అధికారులు జిల్లా అధికారులు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కమిటీ సమావేశము కార్మికులను పర్మనెంట్ చేయాలని సిఐటియు డిమాండ్ ఈ నెల 22న పావన గోదావరి నదిలో శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ స్వామివారు హంస వాహనంపై జల విహారం తెప్పోత్సవము వైకుంఠ ఉత్తర ద్వార దర్శనము కార్యక్రమాల తిరుమలలో 2 రోజుల పర్యటన ముగించుకుని సాయంత్రం రేణిగుంట రైల్వే స్టేషన్ నుండి విజయవాడకు తిరుగు ప్రయాణమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు సాదర వీడ్కోలు లభించింది. జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి హరిత, శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ భారతి, ఆర్డీఓ నిశాంత్ రెడ్డి గవర్నర్ కు సాదరంగా వీడ్కోలు తెలిపిన వారిలో ఉన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో నూతన ఆంగ్ల సంవత్సరాది వేడుకలు రక్షణ చర్యలపై సమీక్ష సమావేశాన్ని దేవస్థానం అధికారులు జిల్లా అధికారులు నిర్వహించారు. మంగళవారం స్థానిక సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గత సంవత్సరం తప్పిదాలను అధిగమించి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించే విధంగా అన్ని రకాల చర్యలపై సమీక్ష సమావేశంలో చర్చించారు. కాణిపాకం దేవస్థానం ఈవో వెంకటేశు, చైర్మన్ మోహన్ రెడ్డి, జిల్లా అడిషనల్ ఎస్పీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవస్థానం వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేస్తున్న వసతులు, ప్రసాదాల కేంద్రాలు, మౌలిక సౌకర్యాలపై ప్రత్యేకంగా చర్చించారు. మన దేవస్థానం నుంచి కూడా మనం చేసే ప్రసాదాలు, భక్తులకు మంచినీరు, మంచిగా అన్ని కూడా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెడిసిన్స్ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ తారీఖున రాత్రి 12 గంటల నుండి ప్రారంభమవుతుంది కొత్త సంవత్సరం. ఆ రోజు మొదటగా ఉభయదారుల చేత, మామూలుగా రెగ్యులర్ గా ఉన్నటువంటి ఉభయదారుల చేత అభిషేకం కార్యక్రమం ఉంటుంది. అది 1:30 వరకు జరుగుతుంది. గతంలో కంటే ఈ సంవత్సరం పెరిగేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే సండే మండే వచ్చింది కాబట్టి. అదర్ డేస్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. ఈ రోజు అది ముందు రోజు సండే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చాలా మంది ప్లాన్ చేసుకుంటారు దర్శనానికి. కాబట్టి మేము ఈ 4 క్యూ లైన్, ఫ్రీ క్యూ లైన్, 100 రూపాయల క్యూ లైన్, 150 రూపాయల క్యూ లైన్ తో పాటు వాళ్లకు పసిబిడ్డలు తల్లులకు, సీనియర్ సిటిజన్స్ కు ఉత్తరం గేట్, ఎమర్జెన్సీ గేట్ ద్వారా ఒకటి ఏర్పాటు చేయదలుచుకున్నాం. ఈ మొత్తం అన్ని కూడాను ఒక పద్ధతి ప్రకారము స్వామి దగ్గర 4 క్యూ లైన్లు ఒకేసారి వెళ్ళి దర్శనం చేసుకునేదానికి అవకాశము ఏర్పడుతుంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వడ ఇవి వితరణ చేయడం జరుగుతుంది. దీని తర్వాత అన్నదానంలో కూడాను ఆ రోజు 15,000 పాకెట్లు, ఒక్కొక్కటి 5,000 పాకెట్లు చొప్పున 15,000 పాకెట్లు ఆ రోజు వితరణ చేస్తున్నాము. అదేవిధంగా పాకెట్స్, తర్వాత 4,000 వడ ఇవి ప్రధానంగా అంటే లాస్ట్ ఇయర్ మాకు అయినటువంటి ఖర్చును దృష్టిలో పెట్టుకొని దానికి మరో 10% యాడ్ చేసుకొని
ఇవి సిద్ధంగా మేము పెట్టుకోవడం జరుగుతుంది. మన పైన వచ్చి పడతారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడాను మనం త్రాగునీరు అయితేనేమి ప్రతి క్యూ లైన్ లోనూ త్రాగునీరు ఏర్పాటు చేయడం జరుగుతుంది. క్యూ లైన్ ఎక్స్టెన్షన్ చేసి ఇబ్బంది లేకుండా దర్శనాలకు వెళ్ళేట్లుగా చేయడం జరుగుతుంది. కరసేవకులను కూడాను క్యూ లైన్లలోనూ దర్శనానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కుర్మేడు గ్రామంలోని సర్వే నెంబర్ 247లో భూదాన్ భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ భూములపై ఓ రియాల్టర్ కన్నుపడింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలతో చేతులు కలిపి పలువురు అధికారుల అండదండలతో రికార్డులను తారుమారు చేశారు. హైదరాబాద్ నాగార్జున సాగర్ ప్రధాన రహదారి కూడలి ఆనుకొని ఉన్న కుర్మేడులో ప్రస్తుతం ఎకరం భూమి 3 కోట్లు పలుకుతుంది. దాదాపు 20 కోట్ల విలువైన భూదాన్ భూములు రైతులను మభ్యపెట్టి తక్కువ ధరలకు కొనుగోలు చేసి కొందరు రియాల్టర్లు కోట్లు గడిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భూదాన్ భూములలో అక్రమ వెంచర్లను తొలగించి రియాల్టర్లపై చర్యలు తీసుకోవాలని మండలవాసులు కోరుతున్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను వర్ధన్నపేట శాసనసభ్యులు కెఆర్ నాగరాజు పంపిణీ చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హనుమకొండ, కాజీపేట, ఐనవోలు, ఆసన్పర్తి మండలాల పరిధిలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు హనుమకొండ అంబేద్కర్ భవన్లో చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ओम सहस्रशीर्षाब्दसहस्राक्षसहस्रपादो न भूमिर्विश्वतमरुत्वा अद्य दिशामशाङ्कुरम् కోరుకుంటున్నాను సార్. దయచేసి విలీన గ్రామాల్లో అభివృద్ధికి దూరంగా ఉన్నాయి సార్. కొంత దాన్ని మీరు పరిగణలోకి తీసుకొని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ విచ్చేసిన అందరూ కూడా నా యొక్క నమస్కారాలు. ఒక స్వచ్ఛమైన మనసుతో అంబేద్కర్ భవన్లో ఈరోజు ఈ యొక్క చెక్కుల పంపిణీ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. ఎందుకంటే ఒక గొప్ప కాన్సెప్ట్, అంటే మంచి ఒక ఉదయంతో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అనే కాన్సెప్ట్ ఇది ఎక్కడ బీజం పడ్డదంటే ములుగు మండలంలో మీకు అందరికి తెలిసి ఉండకపోవచ్చు. నేను అప్పుడు సీఏగా పనిచేసినప్పుడు ఒక తండా మొత్తం కాలిపోతుంది. ఆ తండా పేరు రామచంద్రపురం, ములుగు దగ్గర ఉంటుంది. నేను అక్కడ సీఏగా చేసినప్పుడు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు అప్పుడు ఎంపీగా ఉన్నట్టున్నారు. ఎంపీగా ఉండి అక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఒక పెళ్లికి సంబంధించిన దంపతుల ఇల్లు మొత్తం కాలిపోయి అందులో సామాన్యంగా కాలిపోవడంతో వారు బాధిస్తుంటే అక్కడ ఈ యొక్క బీజం పడ్డది. సో చాలా గొప్ప మనసుతో మీకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని ప్రకటించడం జరిగింది. కాబట్టి మీ అందరికీ, వచ్చిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అలాగే సోదరులు ఎవరైతే చెప్పారో విలీన గ్రామాలు కానివ్వండి, ఇంకా బిల్లులు కానివ్వండి, కక్ష సాధింపులు ఉండవు, మాట ఇస్తున్నాను. ఏదైతే బిల్లులు పాస్ చేసే సందర్భంగా తప్పనిసరిగా విచారించి ఆ యొక్క
డెవలప్మెంట్ యాక్టివిటీలో అయిందా లేదా అనే విచారించి మాత్రం తప్పనిసరిగా ఆ యొక్క చెక్లను పంపిణీలో ఎలాంటి ఉద్దేశపూర్వకంగా ఆపడం ఉండదని నేను మాట ఇస్తున్నాను. ప్రశ్నించే గొంతు లేకుంటే ఇలాగనే ఉండిపోతాం మనం. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ప్రశ్నించే గొంతు లేకుండా అయిపోయింది. ఎక్కడికి నిర్బంధాలు జరిగాయి, హౌస్ అరెస్టులు చేశారు. ఏదైతే తెలంగాణ కలలు కన్నా మా పూర్ణీలు పెద్దలు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మహబూబ్ నగర్ జిల్లా కమిటీ సమావేశము సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నల్లవెల్లి కురుమూర్తి వెంకటేష్ గౌడ్ హాజరై ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు పరచాలని, 10 లక్షల ఎక్స్గ్రేషియా, పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని వారు కోరారు. పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు మహబూబ్నగర్ జిల్లా కమిటీ సమావేశం మంగళవారం రోజు 19వ తేదీ సిఐటి జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం చాలా సంతోషకరమైన విషయం. అయితే కార్మికుల యొక్క మేనిఫెస్టో గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి చాలా సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక రూపాల్లో మేము పోరాటం చేయడం జరిగింది. కలెక్టరేట్ల ముందు ధర్నా గాని, ఎమ్మెల్యేలు మంత్రుల ఇంట్ల ముందు ధర్నా గాని, పాదయాత్రలు గాని, రకరకాల పద్ధతుల్లో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ డిమాండ్లను అన్ని పార్టీలు కూడా ఎన్నికలకు ముందు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలకు ఇచ్చి గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనాలు 15,600 రూపాయలు మున్సిపాలిటీతో సమానంగా అమలు పరచాలని చెప్పేసి కేటగిరీ వారీగా వాళ్ళ యొక్క పోస్టులు కూడా నియమించాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వాటన్నిటిని అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేయాలని, జీతాలు పెంచాలని, అక్కడక్కడ సర్పంచులు, ప్రజాప్రతినిధులు గ్రామ పంచాయతీ కార్మికులను తొలగిస్తా ఉన్నారు. ఏ ఒక్కరు తొలగించడానికి వీలు లేకుండా సర్కులను విడుదల చేయాలని, పెండింగ్ లో అక్కడక్కడ జిల్లాలో ఉన్నటువంటి పెండింగ్ వేతనాలు మొత్తం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు మహబూబ్నగర్ లో జరిగినటువంటి గ్రామ పంచాయతీలను జిల్లా కమిటీ డిమాండ్ చేస్తా ఉంది. ఒకవేళ ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ కార్మికులను కూడా సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తు ఆందోళన పోరాటాలకు సిద్ధమైతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, జీతాలు పెంచాలి. అట్లాగే జీవో, మున్సిపాలిటీ జీవో అమలవుతుందో ఆ జీవోను అమలు చేయాలి, పర్మనెంట్ చేయాలి. అదే రకంగా పనిముట్లు గాని, బట్టలు గాని, చెప్పులు గాని, సబ్బు నూనెలు గాని అన్ని రకాలైనటువంటి వీళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఎక్స్గ్రేషియా, ఇన్సూరెన్స్, ఎక్స్గ్రేషియాకి సంబంధించినటువంటి చనిపోతే 10,000 ఇస్తామంటుంది. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 30,000 రూపాయలు చనిపోతే చావు ఖర్చులకు ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే నష్టపరిహారం ప్రమాదంలో చనిపోతే 10 లక్షల రూపాయలు కార్మికుడికి ఇవ్వాలని కూడా మేము గతం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం వీటన్నిటిని అమలు చేయకపోతే మేము రకరకాల ఈ ప్రభుత్వానికి మెమోరండం పద్ధతుల్లో ఇవల్ల ఇస్తా ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇందులో పనిచేసే వాళ్ళు 100%. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం వేములవాడ పట్టణంలో 20వ వార్డులో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ పథకాల అవగాహన కార్యక్రమం తూతూ మంత్రంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని అధికారులు నీరుగారుస్తున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 17 డిపార్ట్మెంట్ల అధికారులు హాజరు కావాల్సి ఉండగా కేవలం 3 శాఖల అధికారులు మాత్రమే హాజరవ్వడం చూస్తుంటే ఈ కార్యక్రమంపై అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వెంటనే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా అవగాహన కల్పించాలని, అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు.
ICDS వచ్చేస్తుంది, మెడికల్ హెల్త్ వచ్చింది, ఎడ్యుకేషన్ రాలేదు. అగ్రికల్చర్ వల్ల వచ్చారు, రూరల్ డెవలప్మెంట్ మనకి ఇక్కడ కోఆపరేటివ్ డెవలప్మెంట్ రాలేదు, యానిమల్ ఇది రాలేదు, ఫిషరీస్ రాలేదు, సివిల్ సప్లై అర్బన్ డెవలప్మెంట్ ఏది అర్బన్ డెవలప్మెంట్ ఉంటుంది, సివిల్ సప్లై వచ్చింది. LDM అంటే వాళ్ళు మొబైల్ నెంబర్ చచ్చిపోయిందా నాబార్డు లేదు, యూత్ వెల్ఫేర్ లేదు, ట్రైబల్ వెల్ఫేర్ లేదు, మిషన్ భైరత లేదు. అన్నదానం యొక్క పురోగతి తెలంగాణలో సామాన్యులు 35 లక్షలకు పైగా రైతుల చిరుతపులను 43 లక్షల కన్నా కిసాన్ క్రెడిట్ కార్డులు రైతులకు అందించడానికి ఒకప్పుడు తెలంగాణలో 7,000 బ్యాంకు ఖాతా కూడా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఆర్థిక అభివృద్ధితో అనుసంధానించడమే సంకల్పంగా ఇస్తున్నారు. ఈరోజు తెలంగాణలో 1.13 కోట్ల పైగా జన్ధన్ ఖాతాలు ఆర్థిక సమాహారాన్ని తీసుకువస్తున్నాయి. ఈ రోజు తెలంగాణలో పీఎం ఉజ్వల జ్యోతి నుండి దాదాపు 60 లక్షల వస్తున్నారు. మరియు పీఎం సురక్ష బీమా యోజన కింద 35 లక్షలకు పైగా ప్రజలు సురక్షితమైన భవిష్యత్తుకు ఆమెకొంటారు. వికసిత్ సంకల్ప యాత్ర పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము మరి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు, మరి కేంద్ర ప్రభుత్వం యొక్క లబ్ధిదారులు ఎవరు, మరి ఏ విధంగా మరి లబ్ధిదారులు కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలకు అర్హులు అనే విషయాన్ని మరి పబ్లిక్ లోకి తీసుకెళ్లే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఇక్కడ చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా మరి యంత్రాంగం ఎవరు అని చెప్పి మాకు ఇక్కడ ఒక ప్రశ్నార్థకంగా ఉంది. కేవలం ఈ వికసిత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నాను. దాదాపు 17 శాఖలు ఇక్కడ హాజరు కావాల్సినటువంటి ఈ కార్యక్రమంలో కేవలం హెల్త్ డిపార్ట్మెంట్ వారు, లేదంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు, సివిల్ సప్లై వారు మాత్రమే అటెండ్ అయ్యి మరి ఈ కార్యక్రమాన్ని ముగించే దిశగా మరి జిల్లా అధికార యంత్రాంగం ఒక కొత్త ఒరవడికి సృష్టించి మరి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను కేంద్ర ప్రభుత్వం యొక్క మరి ఈ ప్రజల్లోకి వెళ్లకుండా మరి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మరి మాకు అనిపిస్తా ఉంది కనుక మరి వెంటనే ఈ యొక్క కార్యక్రమంపై పూర్తి విచారణ జరిపి జిల్లా కలెక్టర్ గారు మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మరి లబ్ధిదారులు మరి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను మరి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలకు మరి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అర్హులు అని చెప్పి మరి కలెక్టర్ గారు వెంటనే మరి చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ రోజు వేములవాడ 20 వార్డు నుంచి మరి మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఈ వాహనాన్ని గానీ ఇక్కడికి వచ్చిన అధికారులు గానీ మేము దయచేసి వెళ్లిపోమని చెప్తున్నాము. పూర్తి స్థాయిలో 17 డిపార్ట్మెంట్లు మరి ఈ అధికారులందరూ అటెండ్ అయిన తర్వాత మరి పబ్లిక్ లోకి వెళ్లే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లాహిరి లాహిరి లాహిరిలో అంటూ పావన గోదావరి నదిపై శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ స్వామి వారు హంస వాహనంపై జలవిహారం చేయనున్నారు. భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి గోదావరి నదిపై తెప్పోత్సవము, వైకుంఠ ఉత్తర ద్వార దర్శనము కార్యక్రమాలు ఈ నెల 22, 23 తేదీలలో జరగనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదీన సాయంత్రం గోదావరి నదిలో జరగనున్న తెప్పోత్సవానికి హంస వాహనాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు అధికారులు. గోదావరి నదిలో ట్రయల్ రన్నును విజయవంతంగా నిర్వహించారు. ఈ 22nd సాయంత్రంకి 4 నుంచి 8కి తెప్పోత్సవం ఉంది. సో ఆ కోసం ఇది ఒక ట్రయల్ రన్ మేము కండక్ట్ చేసాము. అది హంస వాహనం మీద.
సో సెక్యూరిటీ పరంగా మొత్తం చెక్ చేశారు. దెన్ అది టైమింగ్ ఎంత టైం పడుతుంది ఒక రౌండ్కి, దెన్ 5 రౌండ్కి ఎంత టైం పడుతుంది అది కూడా చెక్ చేశారు. దెన్ ఆల్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్, దెన్ టెంపుల్ ఈఓ గారు, ఏఈ గారు, ఈఈ గారు అందరు ఇక్కడే ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సో ఇది ట్రయల్ రన్ కండక్ట్ చేశాము. And we are ready from our side for related to security issues and all, and parking and all, everything is finalized. And today or tomorrow we will release the QR code also for that. And for other Vaikuntha Dwar Darshanam kosam also bandobast plan already ready ayindi. So adi kuda idi we are fully prepared, and Vaitika nunchi force kuda report chestunaru 21st 22nd morning ki. Then from police side we are fully prepared, and by seeing all this arrangement we are all ready for Tipotsavam and Vaikuntha Dwar Darshanam. Thank you. మనము ఇక్కడ ఏర్పాట్ల గురించి, తెప్పోత్సవం గురించి ఇక్కడికి వచ్చాము. మనందరికీ తెలుసు 13వ తారీఖు నుంచి కూడా ముక్కోటి ఉత్సవాలు ప్రారంభం చేసుకుని వివిధ రూపాల స్వామివారి అలంకరణలు జరిగి ప్రజలందరికీ, భక్తులందరికీ దర్శనం ఇస్తున్నారు. మనకు ముఖ్యమైనటువంటి డేస్ ఉన్నటువంటి 22nd డిసెంబరు, తర్వాత 23rd డిసెంబరు, అందులో 22nd తెప్పోత్సవం గురించి మీ వచ్చే భక్తులందరికీ మరియు ఇక్కడ తెప్ప ఏ విధంగా మనం ఇక్కడ ఏర్పాట్లు చేసుకోవాలనే విషయం పైన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా చాలా ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ జరిగింది. దాని తర్వాత పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, ఎండోమెంట్ వీళ్ళందరూ కలిసి 2-3 సార్లు ఈ తెప్పకు సంబంధించిన ముఖ్యమైన ఉత్సవం కాబట్టి మనం దీనికి సంబంధించినటువంటి తెప్పన్ తయారీలో కానీ, లేదా ఇల్యూమినేషన్ దానికి సంబంధించినటువంటి ఫ్లవర్ డెకరేషన్ కానీ, ఇక్కడ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం, ఇక్కడే టపాసులు అవన్నీ కూడా కాలుస్తారు. ఆ రోజు ప్రత్యేకమైనటువంటి ఇల్యూమినేషన్ ఉండాలని కూడా మనం చూడడం జరిగింది. దీనికోసం ఇంతకుముందు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఇంతకుముందు కూడా విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది 3rd టైం విజిట్ చేస్తున్నాము. అన్ని ఏర్పాట్లు ఆల్మోస్ట్ ఆల్ పూర్తయినాయి. చివరిగా మనము 22వ తారీఖు తెప్పోత్సవం మనకు సాయంత్రం 4:30 ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన పల్లపు వెంకటస్వామి, కంది దుర్గయ్య, కంది బాబులు ఒక ట్రాక్టర్లో అడవి నుంచి రాయి తెచ్చుకోవడానికి వెళ్ళగా అటవీ శాఖ అధికారులు విచక్షణ రహితంగా చితకబాదారు. అడవిలోని రాయిని తీసుకోవద్దు, ఇంటికి పొమ్మంటే వెళ్లే వాళ్ళమని అకారణంగా దాడి చేశారని వారు రోధించారు. తాడ్వాయి పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. తమపై అకారణంగా దాడి చేసిన ఫారెస్ట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. చాలు పోలీసు పిటిషన్ వచ్చింది. సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు ఆలప్త రమేష్ మాట్లాడుతుండ్రు. మా ఒడ్డర్లు అంటేనే ఫారెస్ట్ అధికారులకు అంత చులుబాన్ కుక్క సూపు చూసి మేము కూలి పని చేసుకుంటాం 24 గంటలు. కంకర, కట్రవుతు, పెందడి, కట్టెలు కూడా మొత్తం కూలీ పిలిస్తే కూలీలని కొట్టడం అనేది అబద్ధం. నాకు నచ్చలేదు. మా ఒడ్డర్లు అంటే ఏందో తెలుస్తలేదు మాకు. మా బతుకును కొంచెం కాపాడాలని, ఫారెస్ట్ అధికారులకు శిక్ష పడాలనేది కూడా ఖచ్చితంగా ఉన్నదని తెలుస్తుంది. జిల్లా ఏటూరు నాగారం మండలం దొడ్ల గ్రామం వద్ద జంపన్నవాగు ఉధృతికి కూలిపోయిన బ్రిడ్జి మూలంగా రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఎన్నికల సమయంలో జిల్లా కలెక్టర్ ఈల త్రిపాఠి 25 లక్షల నిధులతో తాత్కాలిక వంతెన నిర్మించారు. అయితే మించాన్ తుఫాన్ ప్రభావంతో 2 రోజులు కురిసిన వర్షానికి తాత్కాలిక వంతెన కూడా కొట్టుకుపోయింది. వాగవతలి గ్రామాలైన మాల్యాల, కొత్తూరు, కొండాయి, ఐలాపూర్ గ్రామాల ప్రజలు నిత్య అవసరాలకు, వైద్య, ఆరోగ్య సమస్యలకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి సమస్యలను పట్టించుకునే పాలకులు, అధికారులు కరువయ్యాయని ఏజెన్సీ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మా నియోజకవర్గ ఎమ్మెల్యే, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క త్వరగా స్పందించి ఏజెన్సీ గ్రామాల ప్రజల సౌకర్యార్థము రానున్న మేడారం జాతరకు ఇదే మార్గం గుండా వెళ్లే భక్తులను దృష్టిలో పెట్టుకొని
యుద్ధ ప్రాతిపదికన వంతెన పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే ఈ రాకపోకలకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. బండ్లు తీసుకొచ్చుకొని ఇటు పక్కకు పెట్టేసుకొని మళ్ళీ ఈ నుంచి కాలినడకన 2 కిలోమీటర్స్ నడవడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే స్కూల్కు కరెక్ట్ టైంలో రీచ్ కాలేకపోతున్నాం. ఇంకా ఒకటి ఏంటంటే ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు రావడం పోవడం అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. మేడారం అనేటువంటిది ఇది ఆసియా ఖండం లోపల ఒక పెద్ద జాతర, మనందరికీ తెలిసిన విషయమే. కానీ దాదాపు ప్రతి చోట ప్రపంచంలో ఎక్కడ చూసినా లేదా భారతదేశంలో చూసినా కానీ కొన్ని ప్రాంతాల లోపల చుట్టూ ప్రాంతాల్లో ఎక్కడైతే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందో అలాంటి చోట్ల లోపల ఏంటంటే చుట్టూరా కూడా దాదాపు 20-30 కిలోమీటర్ల రేడియస్లో పటిష్టమైనటువంటి రహదారులకు వాటిని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం, గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కాదు, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేక ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాల నుండి మనకి చాలా కుగ్రామం ఇది మారుమూల ప్రాంతము. దాదాపు ఇంత రిమోట్ ఏరియాలో కూడా మనము ఈ రహదారులను డెవలప్ చేయకపోతే ప్రజలు పడేటువంటి ఇబ్బంది చాలా దారుణంగా ఉన్నది. ఈ విధమైన అవస్థలు అయితే ఉన్నది. ప్రస్తుతానికైతే తాత్కాలిక వంతెనేషన్ మొన్న నేను ఆ బండి తీసుకొని వెళ్ళి ఇటు వచ్చే క్రమం లోపల చిరుజాలు పడి మొత్తం బురద అయింది. దీని మీద కూడా గట్టి మట్టి పోయలేదు. చూడండి ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది అంత బురద మట్టి. నేను బండి జారి కాలువలో కూడా పడేటువంటి సమయం అంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నది ఏరియాలో. ప్రభుత్వం మాత్రం తక్షణమే వెంటనే ఇప్పుడు ఏం చేయాలంటే మన ఆదివాసీ బిడ్డ మన ఏరియా ఉన్నటువంటి అన్ని స్థితిగతులు చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో 2 రోజుల పర్యటన ముగించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్. సాదరంగా వేడుకలు పలికిన అధికారులు, నాయకులు. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానంలో నూతన ఆంగ్ల సంవత్సరాదికి ఏర్పాట్లు. సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన దేవస్థానం అధికారులు, జిల్లా అధికారులు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కమిటీ సమావేశము. కార్మికులను పర్మనెంట్ చేయాలని సిఐటియు డిమాండ్. ఈ నెల 22న పావన గోదావరి నదిలో శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ స్వామివారు హంస వాహనంపై జలవిహారం. తెప్పోత్సవము, వైకుంఠ ఉత్తర ద్వార దర్శనము కార్యక్రమాల చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.